ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ సెప్టెంబర్ నెలలో చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువు భత్యం, డిఏ పెరుగుదలకు అనుగుణంగా తమకు రావాల్సిన బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రభుత్వం మారినా తలరాతలు మారలేదన్న ఆవేదన వారిలో అయితే వ్యక్తమవుతోంది. లక్షల కోట్లు అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ బకాయిల చెల్లింపు కత్తి మీద సాములాగా మారగా, ఉద్యోగుల జీవనం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. డిఏ బకాయిల చిట్ట అందని ద్రాక్షలాగా ఊరిస్తున్న ప్రయోజనాలు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ ప్రకటించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తాయి. కానీ ఆ ఆశలు నెరవేరక బకాయి జాబితా చేయింతాల్లాగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం తీసుకుంటున్న డిఏ జూలై 1, 2023 నుంచి అమల్లో కావాల్సిన 33.67% డిఏని మాత్రమే ఉద్యోగస్తులు ప్రస్తుతం అందుకుంటున్నారు. జనవరి 1, 2023 డిఏ 3.64%. సో దీని తాలూకా బకాయిలు అయితే చెల్లించాల్సి ఉంది. అలాగే జనవరి 1, 2024కు సంబంధించి డిఏను కేంద్రం 4% ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.64% ప్రకటించాల్సి ఉండగా, మొత్తం డిఏ 37.31%కి పెరగాల్సి ఉంది. కానీ ఈ డిఏను రాష్ట్ర ప్రభుత్వం నేటికి అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే 31,800 కోట్లు భారీ బకాయిలు ఏవి ఎన్నెన్ని అనేది చూద్దాం. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారంగా వివిధ రూపాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 31,800 కోట్లు బాకీ పడింది. ఈ భారీ మొత్తంలో ఏ ఏ అంశాలు ఉన్నాయో చూద్దాము. ఈ టేబుల్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. బకాయిల ఏ ఏ బకాయిలు ఎంతెంత ఉన్నాయనేది. పిఆర్సీ ఎరియర్స్ పాత డిఏ బకాయిలు మొత్తం కలిపి 18,000 కోట్ల రూపాయల అంచనా దాదాపుగా అండి. సో 11వ పిఆర్సీకి సంబంధించిన వేతన సవరణ, గతంలో చెల్లించని డిఏ బకాయిలు, ఇవి రెండు కలిపి 18,000 కోట్ల రూపాయలు దాదాపుగా అయితే బకాయి ఉంది. తర్వాత కొత్త డిఏ బకాయిలు మరొక 7,300 కోట్లు. ఇటీవల ప్రకటించిన ఇంకా చెల్లించని డిఏ పెరుగుదల తాలూకా ఎరియర్స్. అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఈఎల్స్ అండ్ ఇతర బిల్లులు ఒక 2,800 కోట్లు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ బిల్లుల క్లెయిమ్స్ ఇవన్నీ కలుపుకొని మరొక 2,800 కోట్లు బకాయి ఉంది. సిపిఎస్ ఆర్ జీపీఎస్ ప్రభుత్వ వాటా 3,700 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు ప్రభుత్వం జమ చేయవలసిన వాటా పేరుకుపోయిన మొత్తం. ఇక మొత్తం బాకీ అంచనా వచ్చేసి 31,800 కోట్ల రూపాయలుగా అయితే తేలుతోంది. 185 నెలల బకాయిల వేదన, ఉద్యోగులకు తీరని నష్టం. వివిధ కాలాలకు చెందిన డిఏ ఎరియర్స్ సుమారుగా 185 నెలల పాటు పెండింగ్లో ఉన్నాయని అంచనా. ఈ జాప్యం వల్ల ఒక్కో ఉద్యోగి సగటున లక్షల రూపాయలు నష్టపోతున్నారు. సీనియర్ ఉద్యోగులైతే అధిక బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగులకు, అధికారులకు 4 లక్షల నుంచి 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నష్టపోయారు. పదవి విరమణ చేసిన వారు, సర్వీస్లో ఉండగా రావాల్సిన బకాయిలు పదవి విరమణ చేసిన తర్వాత అందకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం మరింత కష్టతరంగా అయితే మారింది. వారి ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ అవసరాలు తీవ్రంగా అయితే దెబ్బతిన్నాయి. ఇకపోతే ఫ్రీజ్ చేయబడిన డిఏలు. కరోనా కాలంలో కేంద్రం నిలిపివేసిన జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 డిఏలను రాష్ట్ర ప్రభుత్వం కూడా మాఫీ చేసినట్లే భావిస్తూ ఉన్నారు. వీటిపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ముందున్న సవాళ్లు, ఉద్యోగ సంఘాల డిమాండ్స్. సో ప్రభుత్వం ముందు ఈ భారీ బకాయిలు చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా అయితే నిలిచింది. అయినప్పటికీ ప్రభుత్వం యంత్రాంగంలో
నూతనోత్తేజం నింపడానికి, ఉద్యోగుల నమ్మకాన్ని చురగొనడానికి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ సంఘాలు కోరుతున్నవేంటంటే స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్, పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకపోయినా కనీసం స్పష్టమైన కాలపట్టికతో వాయిదాల పద్ధతిలో అయినా వెంటనే చెల్లించడం ప్రారంభించాలి అనైతే డిమాండ్ ఉంది. ఇక సకాలంలో కొత్త డీఏల ప్రకటన. కేంద్రం ప్రకటించిన డీఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు చేసి ఎరియర్స్‌ను సకాలంలో చెల్లించాలి. మూడోది పారదర్శకత. బకాయిల చెల్లింపు ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకొని పారదర్శకత పెంచాలి. నాలుగోది పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక. భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను రూపొందించుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సమావేశంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని ఉపాధ్యాయ పెన్షనర్ల లోకం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడమే కాక రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి కూడా దోహదపడుతుందని చెప్పవచ్చు.